అందరికీ నమస్కారం. ఈరోజు వినిపించబోయే చందమామ కథ బ్రహ్మ రాక్షసుడు. పూర్వం ఒక భాగ్యవంతుడు ఉండేవాడు. అతనికి కొన్ని వేల ఎకరాల పొలం ఉండేది. అయితే అతడు వట్టి పిసినిగొట్టు. పిల్లికి కూడా బిచ్చం వేసేవాడు కాదు. అలాంటి వాడి కింద ఎవరు పనిచేస్తారు? ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా 10 రోజులుండి పారిపోయేవాళ్ళు. అలాంటప్పుడు వ్యవసాయం ఎలా సాగుతుంది? పొలం ఎలా పండుతుంది? అన్ని వేల ఎకరాలు బీళ్లు కాసాగాయి. అయినా కూలీలను సరిగ్గా చూసిన పాపాన పోలేదు. కానీ పొలాలు పాడైపోతున్నందుకు మాత్రం విచారపడుతూ ఉండేవాడు. ఒక రోజున ఆ భాగ్యవంతుడి ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి అతడు తన గోడంతా చెప్పుకున్నాడు. అదంతా విని సన్యాసి జాలిపడి ఒక మంత్రం ఉపదేశించాడు. భాగ్యవంతుడు సన్యాసి చెప్పినట్లుగా ఆ మంత్రం 108 సార్లు జపించగానే ఓ బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై, నీకు ఏమి కావాలి అని అడిగాడు. నాకు పని చేసి పెట్టాలి అని అన్నాడు భాగ్యవంతుడు. సరే చేస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నేను దమ్మిడి కూడా ఇచ్చుకోలేను అన్నాడు పిసినికొట్టు. పర్వాలేదు అన్నాడు బ్రహ్మరాక్షసుడు. తేరగా పనిచేసి పెట్టేవాడు దొరికినందుకు భాగ్యవంతుడు సంతోషించాడు. నా పొలమంతా దున్నిరా అని బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు. ఈ పని చెప్పి అతడు భోజనం చేద్దామని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కోవడానికి అతడు చెంబు తీసుకునే లోపల బ్రహ్మరాక్షసుడు వచ్చి, పొలం దున్నివేశాను అన్నాడు. అంతా దున్నావా అన్నాడు భాగ్యవంతుడు. అంతాను అన్నాడు రాక్షసుడు. ఆ కాస్త దున్నటానికి ఇంతసేపు పట్టిందా అని అతడు దబాయించాడు. బ్రహ్మరాక్షసుడు, ఏదో చేశాను, తర్వాత ఏం చేయను అన్నాడు. పొలానికంతకు నీళ్లు పెట్టి దమ్ము చేసి తొందరగా రావాలి అన్నాడు అతను మేకబోతు గాంభీర్యంతో. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి భాగ్యవంతుడు పీట మీద కూర్చునేటప్పటికల్లా వచ్చి, నీళ్లు పెట్టి దమ్ము చేసి వచ్చాను, ఇంకేమి చేయాలి అన్నాడు. అయ్యో, ఒక్కసారే దమ్ము చేశావా? గరిపనేలా 1కి 3 సార్లు దమ్ము చేస్తే కానీ కాదే అన్నాడు. బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వెళ్ళి అతడు మజ్జిగ పోసుకునే వేళకు వచ్చి, అయిపోయింది, ఇంకా ఏమి చేయాలి అన్నాడు. భాగ్యవంతుడు లోపల బిత్తరపోయాడు. కాసేపు పరకాయించి, పొలమంతా నాటు వేయాలి, పాలుమారి పండుకునేవు, నేను వచ్చి చూస్తాగా అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి అతడు అన్నం తిని చేతులు కడుక్కునే వేళకు వచ్చి, నాటైపోయింది, ఇంకా ఏమి చేయాలి అన్నాడు. నిజంగా నాటేసి వచ్చావా అని అడిగి పోయి చూశాడు. పొలమంతా మొక్క పడ్డది. దానితో గుండెదడ ప్రారంభమైంది. పని ఎలా చూపించాలో అర్థం కాల. కాస్త తలగొక్కొని, ఎరువు కూడా చల్లిరా, తొందరగా రావాలి అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళాడు. ఆసామి ఏకాఎక్కిన వంట ఇంట్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి, ఉన్న పనంతా గంటలో బ్రహ్మరాక్షసుడు చేసొచ్చేశాడు, వాడికి ఇంకా ఏం పని చూపించేది, చూపించకపోతే నన్ను మింగేస్తాడు అని చెప్పాడు. భార్య, దిగులేందుకు, వాడిని ఒకసారి ఇక్కడికి పంపించండి అంది. మరో 5 నిమిషాలకు బ్రహ్మరాక్షసుడు వచ్చి అతనికి ఎదురుగా నిలబడ్డాడు. ఆసామి అతన్ని భార్య దగ్గరికి పంపించాడు. ఇంట్లో పనులన్నీ చేయించుకున్న తరువాత భార్య తలలో నుంచి మెలికలు తిరిగి ఉన్న ఒక వెంట్రుకను లాగి, దీన్ని వంకర తీసి సాపు చేసుకుని తీసుకురా అని చెప్పింది. ఆ వెంట్రుక పట్టుకుని బ్రహ్మరాక్షసుడు దొడ్లోకి వెళ్ళి సరిచేయటానికి ప్రయత్నించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, మాసాలు గడిచాయి. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ వెంట్రుక వంకర పోలేదు. బ్రహ్మరాక్షసుడికి విసుగెత్తింది. కాసేపు ఊళ్ళో తిరిగాడు. అలా తిరుగుతూ కంసాలి వంకర తీగను కుంపట్లో కాల్చి వంకర తీస్తూ ఉంటే చూశాడు. అతడు ఎగిరి గంతులేసి అలాగే చేద్దామని వెంట్రుకను నిప్పులో వేశాడు. అది కాస్త కాలిపోయింది. వెంటనే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు. దీనితో బ్రహ్మరాక్షసుడి పీడ వదిలిపోయింది. కథ సమాప్తం.